సో హాయ్ గైస్, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీతో ఎంత పెద్ద డిజాస్టర్ మన టాలీవుడ్ అందించిండో నేను సెపరేట్ గా చెప్పాను. టాప్ 2 ఆఫ్టర్ రాధేశం. అలాంటి పెద్ద డిజాస్టర్ అయితే మన గేమ్ చేంజర్ సినిమా అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఆ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలు అయితే పిలుపుద్దాం. ముందుగా మన టాలీవుడ్ లో ఈ సినిమాకి జరిగిన బిజినెస్ వచ్చేసరికి 122 కోట్ల షేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. అంటే 123 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. కానీ లాంగ్ రన్ లో 69 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినాయని చెప్పొచ్చు. అంటే మన తెలుగు స్టేట్ నుంచి 53 కోట్ల నష్టం అయితే తెచ్చిపెట్టింది మన గేమ్ చేంజర్ సినిమా. టోటల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 223 కోట్ల షేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 225 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఉంటే హిట్ అయ్యేది. బట్ టోటల్ గా లాంగ్ రన్ లో 108 కోట్ల షేర్ 200 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి పెద్ద డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే 113 కోట్ల షేర్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది మన టాలీవుడ్ ప్రకారంగా అయితే టాప్ 2 డిజాస్టర్. అది ఇండియన్ సినిమాల ప్రకారంగా చూస్తే టాప్ 3 డిజాస్టర్. అలా మన రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గేమ్ చేంజర్. చాలా ఎక్కువ బిజినెస్ అయితే జరుపుకుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కేవలం ఒక 150 నుంచి 180 కోట్ల బిజినెస్ జరుగుంటే కొంచెం మన తక్కువ అయి ఉండేది నష్టం. బట్ ఇంత పెద్ద డిజాస్టర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అయినా సరే యావరేజ్ టాక్ తోని 200 కోట్ల గ్రోస్ అయితే కొట్టిండు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. ఇది మన గేమ్ చేంజర్ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. చాలా మంది అయితే అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇంకా రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఏ మూవీతో కంబ్యాక్ ఇస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.